ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మాసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మాసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గంగాధర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. గంగాధర్. దీపిక, ఏపీలో వెలుగులోకి వచ్చిన 700 కోట్ల ల్యాండ్ స్కామ్ లో జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే ఈ కేసులో ఎవరైతే చీమకుర్తి శ్రీకాంత్ ఉన్నారో ఆయన రీతు చౌదరి ఇద్దరు వివాహం చేసుకున్నారు గతంలో. వాళ్ళు అయితే ప్రస్తుతం వాళ్ళు కలిసి ఉండట్లేదని కూడా మనకు తెలుస్తుంది. రీతు చౌదరి నుంచి వైపు వస్తున్న సమాచారం ప్రకారం అయితే తనకు ఈ భూదందాతో ఈ 700 కోట్ల ల్యాండ్ స్కామ్ తో ఎలాంటి సంబంధం లేదన్నట్టు కూడా రీతు చౌదరి చెప్తుంది. వాళ్ళు ప్రస్తుతం విడాకులు తీసుకున్నట్టు కూడా ఆమె రీతు చౌదరి చెప్తుంది. గతంలో తన పేరు మీద రాశారు, కానీ ఇప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ ఏదైతే ఉందో అది తన పేరు మీద లేదని, తనకు ఈ ల్యాండ్ స్కామ్ కి సంబంధించి ఎలాంటి సంబంధం లేదని కూడా రీతు చౌదరి మనతో చెప్తున్నారు. అలాగే ఇక చూసుకుంటే సీఎం చంద్రబాబు అలాగే మంత్రి లోకేష్ ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఒక లేఖ రాశారు. వైఎస్ జగన్ సోదరుడు పేరు కూడా అందులో ఉంది. అలాగే జగన్ సోదరుడు వైఎస్ సునీల్, అలాగే జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి వీళ్ళ పేర్లతో పాటు చీమకుర్తి శ్రీకాంత్ రెడ్డి మీద కూడా ఈ భూదందా ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ సబ్ రిజిస్ట్రార్ ఒక లేఖ రాయడం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏదైతే ఈ ల్యాండ్ స్కామ్ లో ఇప్పుడు రీతు చౌదరి పేరు వినిపించడం కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ ఆరోపణలో రీతు చౌదరి పూర్తిగా తప్పుడు ఆరోపణలంటూ ఆమె కొట్టిపారేసింది. థ్యాంక్ యూ గంగాధర్. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మాసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా స్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవం ఎంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మాసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మాసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మాసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ ఆయన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు.
చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు అల్లుడు బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీలు పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా స్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవమెంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ ఆయన భార్య రీతు చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో 100 కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు అల్లుడు బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా భూ స్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవమెంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ ఆయన భార్య రీతు చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా భూస్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవమెంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ అయిన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు. చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా భూ స్కామ్లకు పాల్పడ్డారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ లేఖలో నిజమెంత, అవాస్తవమెంత అన్న కోణంలోనూ ఏసీబీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ లేఖ ఏపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. 700 కోట్ల స్కామ్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ సోదరుడి పేరు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏసీబీ సోదాల తర్వాత తప్పించుకొని తిరుగుతున్న ధర్మసింగ్ ఎట్టకేలకు గుంటూరులోని పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో విచారణను ముమ్మరం చేయగా సంచలన ఆరోపణలు చేశాడు ధర్మసింగ్. వైసీపీ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు వైఎస్ సునీల్, జగన్ పిఏ నాగేశ్వర్ రెడ్డి, చీమకుర్తి శ్రీకాంత్ భూదందా చేశారని, శ్రీకాంత్ అయిన భార్య రీతూ చౌదరి పేరిట అక్రమ ఆస్తులు ఉన్నాయని ఆరోపిస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశాడు. తనను కిడ్నాప్ చేసి గోవాలో బంధించి భారతిరెడ్డి బినామీ అయిన శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో పేర్కొన్నాడు.
చంద్రబాబు అంతటి నేతనే కేసుల్లో ఇరికించాం, నువ్వు మాకు ఒక లెక్క అంటూ తనపై బెదిరింపులకు పాల్పడి అక్రమంగా భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని లేఖలో ఆరోపించాడు ధర్మాసింగ్. వారు చెప్పిన పనులు చేయకపోవడంతో తాను ఇంట్లో లేని సమయంలో ఏసీబీ అధికారులు ఇళ్ల మీదకు పంపి మానసికంగా వేధించారని, తన కూతురు, అల్లుడు, బంధువుల ఇళ్ల మీదకు అధికారులను పంపి తనిఖీల పేరుతో టార్చర్ చేశారని ఆరోపించాడు. దీంతో ధర్మాసింగ్ సీఎంకు రాసిన లేఖలో వైసీపీ నేతలు భారీగా భూ స్కామ్లకు పాల్పడారన్న టాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.